హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి హెల్త్కు ఎంతో మేలు చేసే చికెన్ సూప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొద్దిగా చికెన్ తీసుకోండి, అలాగే ఒక ఎగ్గును కూడా తీసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే క్యాబేజీని, అలాగే కార్న్ఫ్లవర్ పొడిని, మిరియాల పొడి, అలాగే కొద్దిగా ఉప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, కొత్తిమీర తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో చికెన్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు చికెన్ అంతా వేసుకొని దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ని మనం ముందుగా ఫ్రై చేసుకుందాము అంటే చికెన్ సూప్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కాబట్టి ఇలా ముందుగా ఫ్రై చేసి దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిని వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకుందాము, అలాగే బీన్స్ని కూడా వేసుకుందాము. ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే క్యాప్సికమ్ని కూడా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిని వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ అనేవి ఒక 30% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. వీటిలోకి ఒక 1/2 లీటరు వాటర్ని యాడ్ చేసుకొని వాటరు బాగా మరిగేంత వరకు వీటిని వదిలేద్దాము. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. నీళ్ళు మొత్తం ఉడికేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. చూడండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకొని దీన్ని మొత్తం ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డుని, దాన్ని యాడ్ చేసుకుందాము. కోడిగుడ్డులో ఎల్లో సొనని వేసుకోవద్దు. ఎల్లో సొన వేసుకున్నాము అంటే కొద్దిగా నీసు వాసన వస్తుంది సూపు. సో వైట్ కలర్ ఒక్కటి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు దీన్ని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఉప్పుని, అలాగే ముందుగా మిరియాల పొడిని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా ఇది ఒక 2 నిమిషాలు ఉడికేంత వరకు ఇలాగే పెట్టుకొని ఇందులోకి ఉప్పు మిరియాల పొడిని యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇలా నీళ్ళు మరిగేటప్పుడు మనం ముందుగా 1 స్పూన్ కార్న్ఫ్లవర్ని పక్కన పెట్టుకున్నాం కదా. కార్న్ఫ్లవర్ మొత్తం ఇందులో వేయకుండా ఫస్ట్ నీళ్ళల్లో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉంటలు అందుకు ఎక్కడా కట్టకుండా మిక్స్ చేసుకొని ఈ సూప్లోకి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని మిక్స్ చేసుకుందాము. దీన్ని మిక్స్ చేసుకొని దీన్ని బాగా ఉంటలు కట్టకుండా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న సూప్ని ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని కూడా మళ్ళీ యాడ్ చేసుకుందాము. మిరియాల పొడి వేసుకున్నాం కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా తీసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, మిరియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మరగాలి కదా. సో నేను అందుకు 2 నిమిషాలు బాగా దీన్ని కలుపుతున్నాను. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పులోకి తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అంతే సింపుల్గా ఈజీగా మీరు చికెన్ సూప్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చలికాలంలో చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఇలా సూపులు తయారు చేసి ఇచ్చారు అంటే హెల్త్కు చాలా లాభంగా ఉంటుంది. మీరు కూడా ఇలా చికెన్ సూప్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత సింపుల్గా చికెన్ సూప్ని తయారు చేసేసాం కదా. ఇలా మీరు కూడా ట్రై చేయండి.